హాయ్ హలో వెల్కమ్ టు ఎస్క్యూబ్ హంగామా ఛానల్. ఎప్పటిలానే ఈసారి కూడా ఓ లేటెస్ట్ మూవీ అప్డేట్తో నేను మీ ముందుకు వచ్చాను. మెగాస్టార్ చిరంజీవి ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఏ ఒక్కరూ ఉండరనే చెప్పుకోవాలి. తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరుకున్న ఫాలోయింగ్ను మాటల్లో వివరించలేం. దాదాపు 9 ఏళ్ల తర్వాత ఖైదీ నంబర్ 150 మూవీతో టాలీవుడ్కి రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తాను నిరూపించుకున్నాడు. ఇక బాస్ ఇస్ బ్యాక్ అంటూ అభిమానులను ఎంతగానో అలరించిన మన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై మెగా అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా ఎన్నో అంచనాలు ఏర్పరచుకున్నారు. దీనికి తోడు కోలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన దిగ్గజ నటీనటులు కూడా ఇందులో నటిస్తుండడంతో హోప్స్ మరింత పెరిగిపోయాయనే చెప్పుకోవాలి. ఇక మూవీపై అంచనాలు ఏమాత్రం తగ్గకూడదని చెప్పి ఈ మూవీకి సంబంధించి ఓ టీజర్ ను కొద్దిసేపటి క్రితమే చిత్ర బృందం విడుదల చేయడం జరిగింది. మరిక సైరా నరసింహారెడ్డి మూవీ టీజర్ ఏ రేంజ్ లో ఉందో, సినిమాపై అంచనాలు మరింత పెరిగేలా చేసిందో లేదా అన్నది ఓసారి చూసేద్దాం. ముందుగా 18వ శతాబ్దంలోని బ్రిటిష్ వారి పాలనా కాలం నాటి సన్నివేశాలతో ఈ టీజర్ మొదలవుతోంది. తర్వాత కొద్దిసేపటికి ఓ కోటపై పెద్ద జెండా పట్టుకొని పిడికిలు బిగించి చిన్న చిరునవ్వుతో యోధుడిగా దర్శనమిస్తాడు మన మెగాస్టార్. ఆ వెంటనే ఈ యుద్ధం ఎవరిది అంటూ గంభీరంగా చిరు గాండ్రించగా కోటపై నుండి ప్రజలు మనది అంటూ సమాధానమిస్తారు. ఇక ఆ సన్నివేశం బ్రిటిష్ వారితో జరిగిన యుద్ధ సమయంలో అని క్షుణ్ణంగా అర్థమవుతోంది. ఇక అంతా నిశ్శబ్దంగా ఉన్న టైంలో ఒక్కసారిగా మెగాస్టార్ చిరంజీవి గుర్రపు స్వారీ చేస్తూ వచ్చి తన ఖడ్గంతో బ్రిటిష్ వారి తల నరికినట్టు ఓ సీన్ వస్తుంది. అయితే ఆ సన్నివేశంలో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయనే చెప్పుకోవాలి. బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇక టీజర్ కే ఈ రేంజ్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించాడంటే ఖచ్చితంగా 3 గంటల నిడివి గల సైరా నరసింహారెడ్డి మూవీకి అయితే ప్రేక్షకులను మెప్పించే విధంగా అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తారని అనడంలో ఎలాంటి సందేహము లేదు. ఇక ఈ టీజర్ మెగా అభిమానులను మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరిని కూడా ఎంతగానో ఆకట్టుకుందనే చెప్పుకోవాలి. ఏదేమైనా కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న సైరా నరసింహారెడ్డి మూవీపై ఈ టీజర్ తో అంచనాలు మరింత పెరిగాయి. మరి సైరా నరసింహారెడ్డి మూవీ టీజర్ పై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. అలాగే ఎప్పటికప్పుడు ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.